ఒక్కరు లేరని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీతిమంతుడు యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు, ఆయన రక్తంలో కడగబడతాడు, నీతిమంతుడు నిన్ను మారుస్తాడు. కానీ మార్చబడి నాటి నువ్వు ఏం చేయాలో తెలుసా? ప్రతిరోజు వాక్యం అనే అడ్డము ముందు పెట్టుకొని వాక్యం చేత నువ్వు సరిచేయబడాలి నీ జీవితం. దేవునికి స్తోత్రం చెప్దాం. దేవునికి స్తోత్రం చెప్పాలి బిగ్గరగా. ప్రతిరోజు సరి చేయబడాలి, ప్రతిరోజు ఉదక స్నానం చేయబడాలి. ప్రతిరోజు స్నానం చేస్తాం. ఎందుకండి శుభ్రత, అనారోగ్యం రాకుండా. ప్రతిరోజు తలదూకుంటాం, ప్రతిరోజు అద్దం దగ్గరికి వెళ్తాం, మనం చూసుకుంటా ఉంటాం. ఒకసారి ఫేస్ మీద ఏమన్నా కాస్త మచ్చలు వచ్చినట్టు దానికి ఏమన్నా ట్రీట్మెంట్ ఏమైనా వాడాలన్నా ఆలోచన చేస్తాం, డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఈ శరీరానికి ఇంత ఒక కేటాయించే సమయాన్ని కేటాయించి ఇంత జాగ్రత్త తీసుకుంటున్నావే, మరి నీలో నివసిస్తుంది దేవుని ఆత్మ. దేవునికి స్తోత్రం చెప్పండి ప్రియులారా. జీవము కలిగినటువంటి దేవుడు నీలో నివసించడానికి ఇష్టపడ్డాడు. కానీ ఆయనకి వ్యతిరేకమైన పనులు చేస్తున్నాము, ఆయనకి ఎంత దుఃఖం వస్తుంది. ఆయనకు వ్యతిరేకమైన పనులు చేస్తాం. పిల్లరా, మనం సరి చేసుకుంది ఆ రోజుకి ఆ రోజు, ఏ పూటకే పూట, ఏ తప్పిదములు చేయవాడు వర్జిలడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరాన్ని పొందుతాడని దేవుడు. కృతజ్ఞత కలిగి జీవించాల్సిన వ్యక్తి దావీదు. యుద్ధం జరుగుతా ఉంటే యుద్ధం దగ్గర ఉండవలసిన వ్యక్తి యుద్ధం కాల బదులుగా మిత మీద తిరుగుతా ఉన్నాడు కాలక్షేపం. ఒక స్త్రీ స్నానం చేస్తాం, ఒక పాపం చేస్తాం. చిన్ననాటి నుండి అసలు దేవుడు 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 అని తిరిగే వ్యక్తి, చిన్ననాటి నుండి భయభక్తులు కలిగి ప్రభుని ఆరాధన చేసే వ్యక్తి, గొర్రెలు లాసుకుంటూ కూడా దేవుని గురించి పాటలు పాడి ప్రభువును కనపరిచే వ్యక్తి. 6 జానుడు కలిగిన వ్యక్తిని, గొల్యాతుని వ్యక్తి. సైన్యమంతా యుద్ధం నేర్చుకున్న వారు సైతం భయపడతా ఉంటే ఈ బాలుడైనటువంటి దావీదు వెళ్ళి ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు దేవుని ప్రజలను ఈ విధంగా అంటాడని రోషముతో వెళ్ళి యుద్ధానికి సిద్ధపడతారు. యుద్ధానికి పోయినప్పుడు ఈ వస్త్రాలను ధరించేసి, యుద్ధ కవచాలను ధరించేసేసరికి కొట్టివాడైన దావీదు, సుందరుడైన దావీదుకు ఇవన్నీ బరువు అయిపోతాయి. నాకు